హలో ఫ్రెండ్స్. మీరొక ల్యాప్‌టాప్‌ని కొన్నారు. అది కూడా ఒక బ్రాండెడ్ ల్యాప్‌టాప్ 5-6 సంవత్సరాల వరకు తిరగలేదు అనుకున్న ల్యాప్‌టాప్ అనేది కొన్న 2 సంవత్సరాలకే ల్యాప్‌టాప్ అనేది స్లో అవ్వడం, బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్‌గా డ్రైన్ అవ్వడం లాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీకొక డౌట్ వస్తుంది. యాక్చువల్‌గా నా ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని చెప్పి. లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం. ఎలాగైతే ఒక మనిషికి 100 ఏళ్ల జీవితకాలం ఉంటుందో, ఒక ల్యాప్‌టాప్‌కి కూడా లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. అయితే ఇది కండిషన్ బట్టి చేంజ్ అవుతుంది. అంటే మనం ల్యాప్‌టాప్‌ని ఎలా యూజ్ చేస్తున్నాం అండ్ ఏ ప్రైస్ రేంజ్‌లోని మనం ల్యాప్‌టాప్‌ని కొన్నాం అనే దాన్ని బట్టి దాని యొక్క లైఫ్ స్పాన్ అయితే చూడడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో మనం దీని గురించే మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా ఒక ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని చెప్పి. యావరేజ్‌గా చెప్పాలి అంటే ఒక ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ అనేది 3-5 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఇది కూడా మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తేనే. అది ఎలా అంటే ఒకటి యూసేజు. మనం హెవీగా యూజ్ చేసామనుకోండి, తొందరగా పాడవుతుంది. సో, తొందరగా పాడే అవకాశాలనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఎందుకంటే, మనం ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాం కాబట్టి, చుట్టూరు ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం మీద కూడా ప్రెషర్ పడుతుంది. దీనివల్ల కాంపోనెంట్స్ అనేవి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. దీనివల్ల ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు చాలా లైట్ యూజర్ అనుకోండి. జస్ట్ బేసిక్ లెవెల్‌లో వర్క్స్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. చుట్టూరున్న ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా కూల్‌గా ఉంటాయి కాబట్టి లైఫ్ స్పాన్ అనేది ఓవరాల్‌గా పెరుగుతుంది. 2 బడ్జెట్. బడ్జెట్ అంటే మీరు ఒకవేళ 30,000-45,000 ప్రైస్ రేంజ్‌లోని ల్యాప్‌టాప్‌ని తీసుకుంటే, ఈ ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. ఎందుకంటే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇరికిచ్చి తక్కువ ప్రైస్ రేంజ్‌లోని మనం యూజ్ చేసే విధంగా తీసుకొస్తారు కాబట్టి, ఇక్కడ అంత ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ కావచ్చు, ఓవరాల్ కూలింగ్ సిస్టమ్ కావచ్చు, అంత ఇంపార్టెన్స్ అయితే ఉండదు. ఇంపార్టెన్స్ అంటే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం అయితే ఉండదు. సో, దీనివల్ల లాంగ్ టర్మ్‌లో మీకు ఖచ్చితంగా ఈ ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అదే మీరు కొంచెం రూ. 70,000 ప్రైస్ రేంజ్ నుంచి దాటున్నటువంటివి తీసుకున్నారనుకోండి, వీటిలో ఏంటంటే అమౌంట్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి, మీకు దాని యొక్క బెనిఫిట్స్ కూడా ఎక్కువగా దొరికితే, దాంతో పాటుగా ఈ లైఫ్ స్పాన్ కూడా మీకు దాంట్లో ప్రాపర్‌గా ఉంటుంది. ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ ఉంటుంది. కూలింగ్ చాంబర్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి, వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మీరు ఏ బడ్జెట్‌లో కొంటున్నారు అండ్ మీరు ఆ ల్యాప్‌టాప్‌ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ల్యాప్‌టాప్ యొక్క ఓవరాల్ లైఫ్ స్పాన్ అయితే చూడడం జరుగుతుంది. ఈ ఏదైతే మనకి ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది కదా! దీంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్యాటరీ. జనరల్‌గా మనం బ్యాటరీని 100% చార్జ్ చేస్తాం. 20 తగ్గినా సరే మనం ఇంకా యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ముందుగా ఇంపాక్ట్ అయ్యేది బ్యాటరీ. ఫస్ట్ విక్టిమ్ బ్యాటరీ అదవుతుంది. సో, మీరు కేర్‌ఫుల్‌గా 20, 80 రూల్‌ని అయితే ఫాలో చేయండి. 20, 80 రూల్ అనేది మీరు ఫోన్‌లో ఫాలో చేస్తూ ఉంటారు. అలాంటి రూలే అది. ఏంటిది అంటే 80% ఛార్జింగ్ ఎక్కగానే అన్‌ప్లగ్ చేయండి. 20 అవ్వగానే ఛార్జింగ్ చేయడానికి ప్రయత్నించండి. 20 బిలో తీసుకురాకండి. 80 అబోవ్ తీసుకెళ్ళకండి. సో, దీనివల్ల బ్యాటరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉండదు. అప్పుడు బ్యాటరీ అనేది లాంగ్ టర్మ్‌లోనే మీకు ఎక్కువ అవర్స్ వర్కింగ్ చేసుకున్నప్పుడు మీకు అవకాశం అయితే చూడడం అయితే జరుగుతుంది. 2 కీబోర్డు అండ్ మౌస్ ప్యాడు. సో, జనరల్‌గా మనలో చాలామంది ఎలాంటి ప్రొటెక్టివ్ లేయర్స్ ఏమి యూజ్ చేయకుండా కీబోర్డ్‌ని యూజ్ చేస్తుంటారు. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కీబోర్డ్ సైడ్స్ ఉన్నటువంటి గ్యాప్స్ ద్వారా కీబోర్డ్ లోపలికి వెళ్లి ఏదో ఒక కీని అయితే డ్యామేజ్ చేస్తే ఈ ల్యాప్‌టాప్స్‌లో ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటి అంటే మీకు కీబోర్డ్‌లోని ఒక కీ పోయిందనుకోండి ఎంటైర్ కీబోర్డ్ సెట్‌ని మార్చుకోవాలి. దాన్ని రిపేర్ చేయడం, రీప్లేస్ చేయడం లాంటివైతే ఉండవు కాబట్టి మీకు ఎక్కువ ఖర్చయితే అవుతుంది. ఆ ఖర్చుని తగ్గించుకోవాలంటే ముందే ఒక రూ. 300, రూ. 350లోని ఒక ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి కీబోర్డ్‌కి సంబంధించి. అలాంటివి కొనుక్కొని వాటి ద్వారా యూజ్ చేసుకుంటే డస్టు వెళ్ళదు. మీకు లాంగ్ టర్మ్‌లోని కీబోర్డ్ అనేది ఎక్కువ శాతం అయితే వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అలాగే మీరు ఏదైతే మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా! దాని మీద ప్రొటెక్ట్ లేయర్ ఏసుకోండి. లేదు మౌస్ ప్యాడ్ మరి ప్రొటెక్ట్ లేయర్ ఏసుకుంటే ఎలా యూజ్ చేస్తాం అంటే సెపరేట్‌గా ఒక మౌస్‌ని తీసుకోండి. 200, 300లో మనకి యావరేజ్ మౌస్ ప్యాడ్‌లు అయితే దొరుకుతాయి కదా! బేసిక్‌వి. అలాంటివి యూజ్ చేయండి. అవి మీకు లాంగ్ టర్మ్‌లో కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తాయి. 3 థర్మల్స్. థర్మల్స్ అంటే మనం ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు చుట్టూరు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రెషర్‌ని, ఆ హీట్‌ని చుట్టూరు బయటకైతే రిలీజ్ చేస్తాయి. సో, చుట్టూరు ఉన్నటువంటి వెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి డస్ట్ పార్టికల్స్‌తో నిండిపోయి ఉంటాయి. వీటిని కూడా మీరు ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ ఎక్స్‌టర్నల్‌గా మాత్రమే మీరు క్లీన్ చేసుకోగలరు. ఇంటర్నల్‌గా క్లీన్ చేయాలంటే టెక్నీషియన్ ఉండాలి. ఖచ్చితంగా ల్యాప్‌టాప్‌ని సర్వీస్ సెంటర్‌కి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ప్రాపర్‌గా క్లీన్ చేస్తారు. బట్ ఎవ్రీ 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి మీరు ఎక్స్‌టర్నల్‌గా వెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డస్ట్ పేరుకుపోతుంది కాబట్టి వాటిని క్లీన్ చేసుకుంటుంటే మీ ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ ల్యాప్‌టాప్‌లోని ఇంకొక మైనస్ ఏంటంటే, ఒకవేళ మీకాడ సంథింగ్ ఏదో ఒక ఆహ్, వైర్ పెట్టో ఏదో కారణంగా మదర్ బోర్డ్ పోయిందనుకోండి,
దానికన్నా దరిద్రం ఇంకేది లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి మదర్ బోర్డ్ పోయిందంటే ఒక చిన్న ఐసీ పోయినా సరే ఎంటైర్ మదర్ బోర్డ్‌ని మనం మార్చుకోవాల్సయితే ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకొని ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయడం గానీ, పర్చేస్ చేయడం గానీ చేయండి. ఎందుకనంటే వీటిని రిపేర్ చేయడం, రీప్లేస్ చేయడం, ఈ మదర్ బోర్డ్స్‌లోని ఐసీలని రీప్లేస్ చేయడం ఇలాంటివేమీ బయట ఎవ్వరు కూడా చేయరు. కంప్లీట్‌గా ఏమంటారంటే, "అన్న మదర్ బోర్డ్ పోయింది. మీరు కొత్త మదర్ బోర్డ్ యాడ్ చేసుకోండి. రూ. 5,000 అవుద్ది." అంతే. లేదు అనుకుంటే గనక కొత్త ల్యాప్‌టాప్‌ని తీసుకోండి. ఇదే సలహా అయితే తప్పే గాని, వాటిలో ఇప్పుడు టెస్టింగ్ జేసి, ఏ ఐసీ పోయింది, ఆ ఐసీ తీసి కొత్త ఐసీ ఏసి అదే చేయడం లాంటివైతే వాళ్ళు చెయ్యరు గాబట్టి, చాలా జాగ్రత్తగా ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.